హలో, వెల్కమ్ టు దుర్గా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మన రైతు సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడైతే మనం అయితే చింతామణి సంతలో ఉన్నాం. ఈ సంత వచ్చేసి ప్రతి ఆదివారం ఉదయం 4 గంటల నుంచి 10-11 గంటల వరకు అయితే నడుస్తుందండి. అంతే ఇక్కడ హెచ్ఎఫ్ దూడలు కూడా ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ నుంచి తెలంగాణ వాళ్ళు, మహారాష్ట్ర, ఆంధ్ర, కేరళ, తమిళనాడు వాళ్ళు అందరూ వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ ఆవులు అయితే మనకైతే వాతావరణానికి సెట్ అవుతున్నాయి, ఆంధ్రాకి, తెలంగాణకి, అంతే మహారాష్ట్రకు కూడా సెట్ అవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. మంచి మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో ఆవులు అయితే. ఒకసారి అయితే దళారులు వాళ్ళు రైతులు అమ్మే ఆవుల రేట్లు కూడా అంతే అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయో. చూడండి, ఈ ఆవు అయితే మనం అయితే హైదరాబాద్ పంపించినాం. చూడండి 2 పళ్ళు ఉంది, ఎట్లుందో క్వాలిటీ కూడా బాగుంది. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా మోటగా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే లైక్ చేయండి, అంతే షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందు అయితే మన కనకదుర్గ డైరీ ఫామ్ అండి, దానికైతే 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదైతే ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది. చూడండి, ఒకసారి అయితే ఇప్పుడైతే వాళ్ళని అయితే కనుక్కుందాం రేట్లు ఏమో. చూడండి, ఒకటైతే 6 పళ్ళు ఉంది. ఒకసారి రేటు కనుక్కుందాం. సన్నుకట్టు పొడుగు ఉంది, మంచిగా ఇది దగ్గర ఉంది. ఇంకా టైం ఉంది, 4 రోజులు 20 రోజులు టైం ఉంటుంది. ఇంకైతే వస్తుంది ఒక 9-10 పూటకు 10 అట్లా వస్తుంది. చూద్దాం ఒకసారి రేట్ ఏం చెప్తున్నాడు అన్న అయితే కనుక్కుందాం. ఏం చెప్తున్నావు అన్న రేటు? 1,20,000 చెప్తాడు. 1,20,000. ఎన్ని పళ్ళు అన్న? 6 పళ్ళు 2 6 పళ్ళు 2 అయితే బాగుంది. ఆవు అయితే మంచిగా ఉంది, కండిషన్ మీద ఉంది. ఇచ్చేదన్నా రేటు? ఫైనల్ 1,10. 1,10. 1,10,000 అంటున్నాడు అన్న. ఇంకేమైనా తగ్గిద్దా? వస్తే లక్ష వరకు అట్లయితే చూడండి. మిల్క్ ఎంత రాదు? 10 వస్తుంది. 10 కరెక్ట్ చెప్పి 2 అవుతా 10 అంటున్నాడు. మనకి 9 అయినా వస్తుంది, లేకపోతే 8 అయినా. చూడండి, ఇక్కడ టైం ఉంది, లూజ్ ఉంది సంత. ఓకేనా, బ్రీడ్ ఉంది, అంతే బ్రీడ్ కూడా మంచి సైజు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది చింతామణి సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉదయం 4 నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10-11 గంటల వరకు. ఇంకోటి హెచ్ఎఫ్ క్లాస్లో ఉంది, చూద్దాం ఏం చెప్తున్నారు అన్న. ఎన్ని అవుతా నావు? ఫస్ట్ తొలసూరా? ఎన్ని పళ్ళు? 6 పళ్ళా? తొలసూరు 6 పళ్ళు వచ్చింది. అంటే లేటుగా కట్టిందా ఇట్లా? లేటుగా కట్టిందా? ఏం చెప్తున్నావు అన్న రేటు? 90,000. పాలు ఎంత రావచ్చు అన్న తొలసూరులో మనకి? 10 పుటక అంత వస్తుందా అన్న తొలసూరు? వస్తుంది. రావు కానీ 2 అయితే 10 కష్టం అవుతుంది. జాతి కులం ఉందా? హెచ్ఎఫ్ అట్లా ఉందని జాతి కులం అంటుంది. చూడండి, సన్నకట్టు బాగుంది. సన్నకట్టు కూడా ఆవు మంచిగా ఉంది, కండిషన్లో. సైజ్ పెద్దది కాదు, మీడియం మంచిగా. ఓకేనా, 90,000 చెప్తున్నాడు. 70,000 75 వరకు అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే హెచ్ఎఫ్ కాబట్టి, క్రాస్ కాబట్టి. సార్ కనుక్కుందాం అన్న, ఏం చెప్తాను. ఎంతవరకు ఇస్తావు అన్న? ఫైనల్ ఎంతవరకు అవుతుంది? ఒకవేళ బేరం 80,000 లోపల లేదా? 70,000 అట్లా. కాస్ట్ ఎక్కువ అయిందా? చూడండి, ఆవు అయితే మంచిగా ఉంది. అన్న అయితే కండిషన్లే ఉంది, బాగుంది. ఆవు అయితే రీజనబుల్ని చెప్పిండు అన్న అయితే. చెప్పటమే రీజనబుల్ చెప్పిండు. 90, 80 అంటే మ్యాక్సిమం అటు సైడ్ మన సైడ్ అయితే హైదరాబాదు, ఆంధ్ర సైడ్ అయితే 95 లక్ష పెడితేనే దొరుకుతుంది ఇలాంటివి. ఓకే, చూడండి అన్న అయితే రీజనబుల్ చెప్తాను. ఏం పేరు అండి? పేరు సుబ్రహ్మణ్య రెడ్డి. ఏ ఊరు? పుంగనూరు. మీదే అంటే ఎక్కడిది ఆవు? పుంగనూరు లోకలా? పుంగనూరు లోకల్ నుంచి తెచ్చి అన్న కర్ణాటకలో చూడండి. ఇంకోటి ఉంది, దీని బాడీ అంతా ఎలర్జీలా ఉంది. చూసుకోండి ఒకసారి ఆవులు కొనేటప్పుడు. మొత్తం ఒళ్ళు, బాడీ మొత్తం, పళ్ళు అన్నీ చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అవైతే ఎవరైతుంది కండిషన్ మీద ఉంది, కానీ బాడీ మీద చూడండి మచ్చలు ఉన్నాయి. అంటే నల్ల మచ్చలు ఏం కాదు, ఈ కురుపుల్లా ఉన్నాయి చూడండి, అవి మచ్చలు. ఎన్నో అవుతా నావు? ఎన్నో అవుతా ఇప్పుడైతే? 1,10,000 చెప్తున్నావు రేటు. ఏంత ఎన్నో అవుతా? 3 అయితే. పాలు ఎన్ని ఇస్తుంది? 11 ఇచ్చేది రేట్ ఇచ్చేది బాబాయ్? 1,5,000. 1,05,000. చూడండి, 1,05,000 చెప్తున్నాడు రేట్ అయితే.
వాటర్ గీటర్ అంతా బాగుంది. వాటర్ గీటర్ బాగుంది చూడండి. బాగా కాకపోతే త్రాడ్ లాక్టేషన్ 75-80 ఇట్లయితే మంచిగా ఉంటుంది. మిల్క్ అయితే ఒక 8 అట్లా వస్తుంది. త్రాడ్ లాక్టేషన్ చూసుకునుకోండి. ఏది చూసినా కానీ 4 సన్లు అయితే ఖచ్చితంగా పిండుకొని చూసుకోవాలి. 4 సన్లు చెక్ చేసుకుంటే మనకు 4 సన్లు వస్తున్నాయో రావట్లేదో తెలుస్తుంది. ఇంకా బేరం కూడా గీసులాట తీసుకోవాలి. ఓకేనా చూసుకోవాలి ఏది మిల్క్ వస్తుంది ఏది రాదు. ఓకేనా బ్రీడ్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. చూడండి ఒకటైతే 4 పళ్ళు ఉంది. సో కనుక్కుందాం అన్నాను. అయితే ఏం చెప్తున్నాను రేటు. కండిషన్ మంచిగా ఉంది. 4 పళ్ళు పొలుసూరు మంచిగా ఉంది. అయినా ఏం చెప్తున్నాను రేటు. 130 చెప్తాను. 1,30,000. ఇంకెన్ని రోజులు ఉందని ఏంటా అన్న? ఇంకా 15 రోజులు ఉంది. 15 రోజులు. 15 రోజులు ఎంత రావచ్చు అన్న పాలు అన్న? ఈ సూల్లో కొద్ది వస్తుంది. రేపు సూల్కి ఇంకా 8 వస్తుంది. 15 అన్న 8 గ్యారెంటీ ఉంటుందా ఇచ్చే రేట్ అన్న? అన్న 1,15 అయితే ఇస్తాను. 1,15. 1 వరకు ఏం రాదా అన్న? 1 లక్షలు. లక్షలు చూడండి 1,15 అయితే ఇస్తున్నాడు అన్న. అయితే తొలసూరుది కండిషన్ మంచిగా ఉంది. సన్నుకట్ట అంతా బాగుంది చూడండి. ఓకేనా అవు నీటికి కడగలేదు కానీ అంత బాగుంది. కండిషన్ అంతా సైజు గీజు అంతా బాగుంది. చూడండి లూజ్ కూడా ఉంది. అంతే ఒకటి క్రాస్ ఉంది. హెచ్ఎఫ్ క్రాస్. ఇది కూడా చూద్దాం ఏం చెప్తున్నారు రేటు. సన్నుకట్ట అంతా బాగానే ఉంది. పర్లేదు ఎన్నో అయితే మనకు. ఇది ఎన్నో అవుతానా? ఇది 2 సులా. ఎన్ని పళ్ళు? 6 పళ్ళ. ఏం చెప్తున్నావు రేట్? 80. పాలు ఎంత వస్తాయి బాబాయ్? పూటకు 12 లీటర్లు అంటున్నారు. చూడండి 80,000 చెప్తున్నారు. ఇచ్చేదానా రేటు? 75 చూడండి 75 అటు ఇటుగా బేరం చేసుకుంటే అవుతుంది. మిల్క్ ఒక 8 వస్తాయని పక్క గ్యారంటీ అంటే ఒక 8 గ్యారంటీ. 10 గ్యారంటీ అన్న. 10 గ్యారంటీ అంటారు. చూడండి సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ క్రాస్. జెర్సీ ఉంది చూద్దాం ఒకసారి. జెర్సీ ఆవు కొద్దిగా సైజు ఉంది. మరీ ఓవర్ సైజ్ ఉన్న కాడికి మంచి. కనుక్కుందాం రేట్ ఏం చెప్తుంది. ఎవరిదానా జెర్సీ? ఎవరిదానా? ఎన్ని పళ్ళనా? 4 పళ్ళ. ఏం చెప్తున్నా రేట్? ఏనిందా? ఎన్ని రోజులు అవుతుందా? రాత్రి జున్ను పాలు పిండేదా? మాయ అంతా క్లియర్ పడింది. జున్ను పాలు ఎంత చెప్తున్నా? 85,000 ఇచ్చేదానా? ఏమో ఒక 75 అయితే ఇస్తాను. 60-60 లోపల ఏం రాదా? లేదు 68 గంటలు అడుగుతున్నారు. 68 అడుగుతున్నారంట. చూడండి పాలు ఎంత రావచ్చు అన్న? ఈ కనపడ్డా కదా ఒక 16-17 క్వింటల్. 16-17 రోజు మొత్తం. చూడండి అన్న అయితే 16 అంటున్నాడు. మనకైతే వచ్చేది ఒక పూటకి ఒక 5-5 అట్లా 4-4 వస్తుంది. బ్రీడ్ ఉంది కాబట్టి వస్తుంది. 4-4-5 అయితే వస్తుంది మంచిన ప్రకారం. చూడండి ఓకేనా బాగానే ఉంది. కాకపోతే రేట్ ఎక్కువ. 60 అయితే బాగుంది. ఓకే 68 అడిగారా? 68,000 అడిగారా? నువ్వు ఎంత మీద ఉన్నావు? నువ్వు ఎంతవరకు అయితే ఇద్దాం అనుకుంటున్నావు? నేను 75 అయితే ఇస్తాను. 75 అయితే ఇద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ పాల రేట్ ఎట్లున్నాయనా? 30 రూపాయలు ఉంది. 30 రూపాయలు అందాని కాస్ట్లో ఒక 5 రూపాయలు. పాల రేట్లు తక్కువ ఉన్నాయి కదా? లేదు మన దిక్కుంది కర్ణాటక. మా హైదరాబాద్ సైడ్ కూడా ఇప్పుడు 30, 32, 35 వరకు పడుతున్నాయి. ఇప్పుడు పాల రేట్లు ఏం తక్కువ ఉన్నాయి, ఆవుల రేట్లు ఏమి ఎక్కువ ఉన్నాయి. ఎట్లా మరి? అదే లేదు మన దిక్కు రైతులు ఇస్తూ ఉండలేదు. రైతులు ఇవ్వట్లేదు మీకు పల్లెల్లో. రైతులు ఇవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి కూడా పల్లెల్లో రైతులు ఇవ్వట్లేదట. అందుకనే రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా
ఓకే కావచ్చు చూద్దాం 3 అయితే అనుకుంటా ఏం సీను ఓకేనా బాగుంది చూద్దాం ఎన్నో అయితే బాబాయ్ ఎన్నో అయితే ఆవు 3 వస్తులే 3 వస్తుందా ఎన్ని పళ్ళే కళ్ళకి కడలేసి ఏం చెప్తున్నావు బాబాయ్ రేట్ 86,000 చెప్తాను 86,000 86,000 చెప్తున్నారు చూడండి 86,000 చెప్తున్నాడు రేట్ అయితే స్టార్టర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది రీజనబుల్ నేను చెప్తున్నాను మరి 86 కరెక్టా కాదా ఒకసారి కనుక్కుందాం అంత బాగుంది లైన్ కండిషన్ కూడా బాగానే ఉంది బాగుంది సన్నపడ్డ నరాలు గిరాలు అంతా బాగానే ఉంది పాలు ఎంత వచ్చినాయి సెకండ్ ఈతలా పాలు ఎంత వచ్చినాయి పాలు 2 ఈతలు ఎంత వచ్చినాయి 12, 13 లోకల్దేనా ఇచ్చే రేట్ ఏమని బాబాయ్ 85 80,000 అయితే ఇద్దాం అటు ఇటు 2,000 అటు ఇటు అయితే బేరం ఆడితే ఇప్పుడు ఏంటానికి ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం ఇంకా వారం దినాలు ఉందా? అంటే 7 రోజులు ఉంది ఫ్రెండ్స్ 7 రోజులు ఉందట ఏంటి చూడండి ఈంత 3దా బాబాయ్ 4దా ఈంత 3ది కడుపులో ఉన్నది 3దా చూడండి పాలు ఇప్పుడు ఒక 10 వస్తా 10 పూట 12 ఇస్తుంది అదేలే ఒక 10 గ్యారెంటీ అయితే రైతులకు ఉంటుంది కదా చూడండి ఒక 10 అయితే అనుకుంటారు వస్తుంది ఇచ్చిన ప్రకారం ఒక 8, 9, 10 వరకు పిండుకునే సత్తా బట్టి అది మెయింటైన్ చేసుకుంటే వస్తుంది 80,000కి ఇస్తారంట ఇంకా మీరు వచ్చి మాట్లాడితే అవుతుంది 70,000 ఇప్పుడైతే తులసూరు పడ్డు ఉంది 4 పళ్ళు బ్రీడ్ మంచిగా ఉంది ఆవు కండిషన్ మీద ఉంది సరే అయితే కనుక్కుందాం అన్న అయితే రేట్ ఏం చెప్తున్నాడు రేట్ ఎంత చెప్తున్నాను 1,80,000 చెప్తున్నా ఇచ్చేది రేటు 1,65,000 అయితే ఇస్తారంట ఎన్ని పళ్ళనా సార్ కొంచెం ముందుకు తీసుకో 4 పళ్ళు అట 1,65,000 అయితే ఇస్తారంట ఎందుకంటే సైజు ఉంది బలంగా ఉంది గుడ్ అయితే కండ మీద ఉంది లైన్ కూడా మంచిగా ఉంది తులసూరులో మనకి 10, 11, 12 అట్లా వస్తుంది ఎందుకంటే బ్రీడ్ ఉంది లైన్ ఉంది వాళ్ళు చెప్పనవసరం లేదు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్పొచ్చు తులసూరులో వస్తుంది మ్యాక్సిమం ఒక 9 పైన కానీ కింద అయితే రాదు బాగుంది చూడండి ఓకేనా ఎక్సలెంట్ ఉంది 1,65,000 అయితే ఇస్తారట బ్రీడ్ గీడు అంతా స్కిన్ కూడా మంచిగా ఉంది హెవీ చూద్దాం హెవీ సైజ్ ఉంది సైజ్ పెద్దగా ఉంది కొమ్ము ఉంది సార్ కనుక్కుందాం రేట్ చూడండి సైజు ఎన్ని పళ్ళనా పళ్ళు 6 4 పళ్ళు ఏం చెప్తున్నావు రేటు 1,35,000 సైజు మంచిగా ఉంది చూడండి హెవీ సైజ్ ఎన్ని రోజులు ఉందన్న టైం 20 దినాలు ఎంత వస్తుంది పాలు తులసూరేనా అంత వస్తుందా అనే తులసూరు అంత వస్తుందా తులసూరులో 30 లీటర్లు వస్తాను ఓకే 18 అయితే వస్తుంది 9 తక్కువ రేటు 1,10,000 అట్లా వరకు వస్తుంది వైట్ బ్రీడ్ ఉంది సార్ చూద్దాం రేట్ ఏం చెప్తున్నాడు ఎంతకి ఇస్తాడు ఫైనల్ అంటే పొద్దున అయితే 1,90,000 చెప్తున్నాడు ఇప్పుడేం చెప్తున్నాడు కనుక ఏం చెప్తున్నావు అన్న రేటు 1,65,000 ఇచ్చేదానా ఇచ్చేది 1,50,000 అయితే ఎన్ని పళ్ళే 4 పళ్ళ పాలు ఎంత రావచ్చు పాలు ఫస్ట్ లెక్క చెప్పకాయలు ఒక 8 10 పైన బ్రీడ్ ఉంది సైజు ఉంది కాబట్టి జాతి ఉంది చూడండి 4 పళ్ళు బాగుంది వైట్ ఉంది కాబట్టి వస్తుంది మిల్క్ అది చెప్పిన దానికి అటు ఇటుగా 2 లీటర్లు తక్కువ రావచ్చు లేదా ఎక్కువే రావచ్చు అది మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఓకే
ఎందుకంటే పైన లైన్ పైన నుంచి కింది వరకు బాగుంది. ఓకేనా? చూడండి 20-25 అయితే బాగుంటుంది, ఎందుకంటే హెవీ బ్రీడ్ ఉంది వైట్, ఇట్లా అంత రేటు పెట్టచ్చు. కాకపోతే వాళ్ళు అయితే ఇచ్చేటట్లేదు. పొద్దున్న నుంచి అయితే 1,90,000 చెప్తున్నారు, ఇప్పుడు జర తగ్గినట్టు రేటు. చిన్నగా ఉంది, ఎన్ని పళ్ళు వస్తుంది అనుకున్నాం, రేట్ కూడా కనుక్కుందాం అంతే. ఏం చెప్తున్నాం వెనకైతే ఫస్ట్ అయితే ఆర్డర్ చూడండి, లైన్ కట్టు ఉంది, ఇంపోర్ట్ ఆర్డర్ లాగా మంచి కట్టు ఉంది చూడండి. ఏం చెప్తున్నాం సరే అయితే రేట్ కనుక్కున్నాం అంతే. పళ్ళు ఎందుకు అనుకున్నాం. ఎన్ని పళ్ళు బాబాయ్? 2 పళ్ళ. 2 పళ్ళా? ఏం చెప్తున్నావు రేటు? 45,000 చెప్తానా? 45. ఏ మజాకులు చేయమాకు, చాలు అని చెప్తా. కరెక్ట్ చెప్పు. అంతేనా బాబు? కరెక్ట్ చెప్పు, ఇంకా తక్కువ చెప్పాలా? ఎక్కువ చెప్పాలి, దాని రేట్ సమాన రేట్ చెప్పు. ఎక్కువ చెప్పి దిక్కులని కొట్టవుతుంది సంతకం, పంపలు పెట్టుకుంటారు కదా మమ్మల్ని. ఎక్కువ గుడ్డు వస్తుందా? దిక్కులు ఎక్కడెక్కడ పోతాయా? ఏ నుంచి వస్తుంది గుడ్డు? లోకలే కాకుండా బయటకి వస్తున్నాయా? ఎక్కడి నుంచి? ఆసనా కావట్లేదు ఇంకా వస్తాయి. ఆసనా కావట్లేదు. ఆసన అంటే మీ స్టేట్ కదా? ఆసన మీదే కదా? మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వాళ్ళు వస్తున్నాయి కదా కొనేది నీకు. ఆంధ్ర గోడ్లు వస్తాయి, ఇక్కడ పొంగనూరు ఆంధ్ర దగ్గర ఉంది కాబట్టి వస్తాయి. ఇటు ఈ రోడ్డు వస్తున్నాయా? తమిళనాడు పాలు ఎన్ని వచ్చు? పూటకు 10 వస్తా అంట మిల్క్. చూడండి రేట్ అయితే మజాక్ చేస్తున్నాడు మనకైతే. 80-90 చెప్తాడు రేటు. 75-80 అట్లయితే మంచిగా ఉంటుంది. మిల్క్ వస్తుంది ఒక 7-8 ఈజీ.